రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి వేవేల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా తండ్రి, మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, మేము ఎన్నో ప్రయాణాలు ఈ రోజంతను చేసినప్పటికీ ఏ అపాయము, ఏ చిన్న గాయము కూడా కాకుండా మమ్మల్ని క్షేమంగా మా గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చినందుకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ రోజంతటిలో మా ప్రతి అవసరతను తీరుస్తూ మాకు కావలసిన ప్రతి వాటిని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. తండ్రి, మా పనులలో మేము నీరస పడిపోకుండా, బలహీన పడిపోకుండా మమ్మల్ని శక్తి చేత, బలము చేత నింపినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా నాయన, ఈ రాత్రి సమయం వరకు కూడా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టినందుకు, ఈ విధంగా కుటుంబంతో కలిసి ఆనందిస్తూ మరొకసారి మీ సన్నిధిని చేరి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కలగజేసినందుకు అయా కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 24వ చరణము. యెహోవా అతడి చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఆమేన్. ఎస్ లార్డ్. అవునయ్యా, మీరు మా చేయి పట్టుకున్న దేవుడవు తండ్రి. మేము చెయ్యి వదిలివేసినప్పటికీ, అయా, మేము ఈ లోక ఆశలను బట్టి ఈ లోకంలో పడిపోతున్నప్పటికీ మీరు మాత్రము మా చేయి విడువలేదు, వదలలేదని నాయనా ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ రోజున కొన్నిసార్లు అయా కొంతమంది బిడ్డలు నాయన, వారు ఈ లోకములో పడిపోతూ ఉండంగా మీరు చెయ్యి పట్టుకున్నారు గనుక వారు మరలా తిరిగి లేస్తారని, అటువంటి స్థితిలో ఎవరున్నప్పటికీ, అటువంటి దుస్థితి ఎవరికి కలిగినప్పటికీ వారందరినీ తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఏ సమస్యల్లో పడిపోయినా అయా వారిని లేపమని ప్రార్థిస్తున్నాం. వారి కృంగుదలలో నుంచి, వారి బాధల్లో నుంచి వారిని అయా పైకి లేవనెత్తమని అడుగుతున్నాము తండ్రి. నాయనా, ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతో నమ్మకముతో, విశ్వాసముతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం. పేరు పేరున ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డలకున్న కష్టాలు, శ్రమలు, ఇబ్బందులన్నిటిలో నుంచి తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. మీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అయా, ఏ బిడ్డలైతే శారీరకమైన బలహీనతలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కృంగిపోతూ ఈ రోజున మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తుండగా నాయన, వారి జీవితాల్లో అద్భుత కార్యం జరిగించండి. ఎటువంటి అనారోగ్యమైన వారి యొద్ద నుంచి తొలగించండి. సంపూర్ణ ఆయుష్ను ప్రతి బిడ్డకు దయచేయమని మీ సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు ఆర్థిక పరమైన ఈరోజు కష్టాలు ఎదుర్కొంటున్నారో నాయన, వారందరినీ దర్శించండి. ప్రతి అప్పు, ప్రతి ఒక్క లేమి నుంచి వారికి విడుదల దయచేయండి నాయన. ప్రభువా, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులన్నిటినీ కూడా దీవించి వారిని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, కుటుంబంలో కలహాలు, ప్రభువా, గొడవలు, అయా మనశ్శాంతి లేని జీవితం ఈ రాత్రిని ఎంతోమంది అయా జీవిస్తుండగా వారి హృదయంలో శాంతిని, సమాధానాన్ని స్థాపించండి. మీరు కట్టిన కుటుంబంగా, సంతోషకరమైన కుటుంబంగా కుటుంబాన్ని మార్చండి ప్రభువా. అయా, యవన బిడ్డల హృదయాల్లో మారు మనసు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు నజరేయుడనే సునాముల విడుదల వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, వివాహాల కోసం మొరబెడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. మీ చిత్తంలో అయా వారి వివాహము జరిగించండి నాయన. అయా, వివిధ దేశాల్లో ఉండి మీకు మొరబెడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయా, వీసాల విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో తండ్రి సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా, గర్భఫలం లేక ఉన్న, కృంగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తమని మీ యొక్క హస్తము వారిపై ఉంచి నాయన బిడ్డలకు సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, సొంత గృహాల విషయంలో, లోన్స్ విషయంలో కృప చూపించి వాటన్నిటిని వారికి దయచేయమని అడుగుతున్నాం. అయా, ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. ఈ రాత్రి అంతనూ బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని
దేశమును, దేశ ప్రజలందరినీ, సైనికులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రిన మీరు కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అయా, ఈ రాత్రికాల సమయంలో మరొక్క మారు మీ యొక్క అగ్ని కంచ మా గృహాల చుట్టూ కూడా దయచేయమని, అయా ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండమని, మీ సన్నిధిని వారితో పాటు నిలపమని, అయా ఎటువంటి బలహీనతలు, భయములు లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలల సమస్యలు లేకుండా ప్రతి బిడ్డ తండ్రి సుఖముగా సేద తీరుటకు కృప చూపించండి. అపవాది క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి ఈ రాత్రిన మాకు రక్షణ కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము మీ సన్నిధిన చేరి మీ ముఖదర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ధన్యత అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.